లగచర్ల దాడి నిందితుడికి గుండెపోటు, బేడీలు వేసి నిమ్స్ ఆసుపత్రికి తరలింపు. గతంలోనే అనారోగ్య సమస్యలున్నట్టు వెల్లడి. రైతుకు బేడీలపైన సీఎం సీరియస్, అధికారుల తీరుపై ఆగ్రహం, ఘటనపైన విచారణకు ఆదేశం. సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్ సస్పెన్షన్, ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ సత్యనారాయణ. ఇది లగుచెర్ల దాడి కేసు లోపల నిందితుడిగా ఉన్నటువంటి ఈ ఈరియా నాయక్ మొన్న ఛాతిలో నొప్పి వస్తే నిమ్స్కి తీసుకొని వచ్చారు. అయితే తీసుకొచ్చిన క్రమం లోపల రైతు చేతికి బేడీలు ఉన్నాయి. మరి ఎందుకు ఒక రైతుకు బేడీలు వేసుకొచ్చారని ఇటు ప్రతిపక్షాలు విమర్శలు, ముఖ్యంగా కేటీఆర్ విమర్శలు సంధించిన ఈ సందర్భం లోపల వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు, ముఖ్యమంత్రి కూడా అసలు ఏం జరిగింది, రైతుకు బేడీలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఒకసారి విచారణ చేపట్టండి అని చెప్తే ఐజీ సత్యనారాయణ ఆ సంగారెడ్డి సూపరింటెండెంట్ ఈ వాస్తవ విషయం ఏంది, ఆయనకు బాలనగర్లో కేసు నమోదైనట్టుగా పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఇక్కడి నుంచి ఇక్కడ సైబరాబాద్లో కేసు ఫైల్ అయినట్టుగా రాశారు. వికారాబాద్కి వెళ్ళాల్సినటువంటి అక్కడి నుంచి ఆడ కేసు నమోదైతే సంగారెడ్డి జైలు అధికారులు తప్పుడు నివేదికలతోటి ఆయనను తప్పుడు కేసు ఫైల్ చేశారు. దాంతో బేడీలు వేసుకొని రావాల్సి వచ్చిందనే అధికారులు ఏదో రిపోర్ట్ చెప్పినప్పటికీ దాని వెనుక ఏటుగా ఉన్నటువంటి అదే జైల్లో ఉన్నటువంటి సురేష్ ఎవరితోటో ఫోన్లో మాట్లాడి ఆయనకు బెయిల్ వస్తుంది, మీరు మీడియాకు సమాచారం ఇవ్వండి అని చెప్పేసి ఎవరితోటో మాట్లాడిందట. ఈ ముచ్చట అంతా కూడా ఐజీ సత్యనారాయణ కూపీ లాగితే అక్కడ సంగారెడ్డి సూపరింటెండెంట్గా ఉన్నటువంటి సంతోష్ కుమార్ రాయ్ ఆయనను అధికారులు సస్పెండ్ చేశారు. తప్పుడు నివేదికలతోటి ప్రభుత్వాన్ని బదనాం చేయడమే కాకుండా రైతులను ఇబ్బంది పెట్టినం అని చెప్పేసి వెంటనే చర్యలు తీసుకున్నారు. గతం లోపల ఇదే కేటీఆర్ రైతు బిడ్డకు బేడీలు క్షమార్హం కాదు అని కేటీఆర్ మాట్లాడాడు. అవును, రైతు బిడ్డకు బేడీలు వేయడం క్షమార్హం కాదు కాబట్టే అధికారి పైన వెంటనే చర్యలు తీసుకున్నారు. గతంలో ఖమ్మంలో మిర్చి పండించిన రైతుల చేతులకు బేడీలు వేసి జైలుకు తీసుకుపోయింది ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? గప్పుడే ముందుకో క్షమించారు మరి నిన్ను జనాలు. ఇది మొత్తంగా జైలు సిబ్బంది అనేక సందర్భాల లోపల రైతులను అరిగోసలు పెట్టారు, రైతులకు బేడీలు వేసారు, వీళ్ళు రైతులను జైళ్ళ పాలు చేసారు, నల్ల చట్టాలకు మద్దతు తెలిపారు, కేంద్రంలో ఉన్న నల్ల చట్టాలకు మద్దతు తెలిపారు, వరేస్తే ఉరే అని చెప్పి రైతులను ఉరేసుకునే విధంగా ప్రోత్సహించారు. రైతుల గురించి బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడేటువంటి అర్హతే లేదు. రుణమాఫీ చేస్తామని 10 ఏళ్ళు గడిపారు, చేయలే. రైతులకి 2-3 నిర్ణయాలు తీసుకుంటే ఆగమైతే ప్రపంచం, నేను రైతులకు ఫ్రీగా ఎరువులు ఇస్తామని 10 ఏళ్ళు మోసం చేశారు. రైతులను ఏ కోశాన కూడా అటో ఇటో చేసి ఇబ్బంది పడి పంట పండిస్తే మద్దతు ధర లేకుండా చేసుడు, మద్దతు ధర ఇవ్వలేదు, రైతులకు బోనస్ ఇవ్వలేదు. ఇది లగ్జర్ల దాడి నిందితుడికి గుండెపోటు అంటూ ఒక వార్త ఉన్నది.